ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లా కోసం 30 రోజులుగా పోరాటం. దశాబ్దాల డిమాండ్ నెరవేరుతుందా? జిల్లా ఏర్పాటుపై రాజకీయ పార్టీల మనసులో ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటుందా? స్థానిక నాయకులకు సీఎం చంద్రబాబు ఏం భరోసా ఇచ్చారు? మినీ ముంబైగా పేరున్న ఆదోని ప్రత్యేక జిల్లాగా మారనుందా? ఆదోని ప్రజల కల ఏనాటికి నెరవేరనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కర్నూలు జిల్లాలోని ఆదోనిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఆదోనిని జిల్లాగా చేయాలి, అలాగే జిల్లాలోని అతిపెద్ద మండలమైన ఆదోనిని 3 మండలాలుగా విభజించాలని దశాబ్దాల నుంచి పశ్చిమ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. గత నెల 27న ఆదోనిని విభజించి ఆదోని, పెద్ద హరివాణంను మండలాలుగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విభజనపై ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా రాతపూర్వకంగా అందజేయాలని జిల్లా కలెక్టర్ సిరి కోరారు. అయితే గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిరసనలు వెల్లువెత్తాయి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 3 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆదోని జిల్లా డిమాండ్ మళ్లీ తెర మీదకొచ్చింది. ఆదోనిని ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్తో జేఏసీ ఏర్పాటైంది. 30 రోజులుగా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు జేఏసీ నాయకులు చేస్తున్న ఉద్యమానికి సామాన్య ప్రజలు, విద్యార్థి సంఘాలు, టీడీపీ, వైసీపీ, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఇటీవల టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆదోని జిల్లా కోసం ఏర్పడిన జేఏసీ ఉద్యమానికి మద్దతునిచ్చారు. ఆ సందర్భంలో ఆయన జిల్లా ఏర్పాటుపై వివరణ ఇచ్చారు. ఆదోని జిల్లాగా ఏర్పాటు కావాలంటే ఈ సమస్యని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలన్నారు. మనం ఎన్నో ఉద్యమాలు చేసినా స్థానిక ఎమ్మెల్యే, కూటమి నాయకులు అందరూ కలిసి ప్రభుత్వానికి మన సమస్యను విన్నవించాలన్నారు. అప్పుడే జిల్లా ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఆలోచిస్తారని వివరించారు. ఇవన్నీ కాకుండా మనం స్థానికంగా నిరసనలు వ్యక్తం చేస్తే మన సమస్య సీఎం దృష్టికి ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఎట్లొస్తా జిల్లా? ఎవరన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసినామా, లేక జగన్మోహన్ రెడ్డిని కలిసినామా? ఈడ భీమాస్ ముందుగా విజయభాస్కర్ బొమ్మ ముందు కూర్చుంటే 4 దండలు వేసుకుంటే అంటే ఎన్ని దినాలు వేసుకుంటారు దండలు? ఎట్లా ఇస్తారు చెప్పండి అప్ప. అదే తరుణంలోనే మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదోని జిల్లా సాధన సమితికి మద్దతు ఇచ్చారు. జిల్లా ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేసి జిల్లా ఏర్పాటుపై కృషి చేయాలన్నారు. అవసరమైతే జిల్లా ఏర్పాటు కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని బాలనాగిరెడ్డి అన్నారు. తప్పకుండా మేమందరూ కోరేది దీనికోసం పోరాడతాం, ఎంతవరకైనా పోతాం, ఆగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము మాకు దీని కింద అభివృద్ధి జరగాలంటే జిల్లా కావాల్సిందే. లేకపోతే జిల్లా కాకపోతే ఏ అభివృద్ధి జరగబోదు. మాకు వచ్చే నీరు కూడా సరిగ్గా రావడం లేదు. ఇటీవల టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సీఎం చంద్రబాబును కలిసి ఆదోని జిల్లా డిమాండ్ గురించి వివరించారు. ఎన్నికల సమయంలో అంతకంటే ముందు ఆదోని జిల్లా డిమాండ్ ఉందా అని సీఎం చంద్రబాబు అడిగారు. తిక్కారెడ్డి సమాధానమిస్తూ గతంలో డిమాండ్ ఉండేదని, కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఆదోని జిల్లా డిమాండ్ లేకపోవడంతో ఎలాంటి హామీ ఇవ్వలేదని సీఎం చంద్రబాబుకు వివరించారు. జిల్లా సాధ్యాసాధ్యాలపైన జిల్లా మంత్రి, ఇన్ఛార్జి మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, పలువురు నాయకులతో మాట్లాడి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఇటీవల కొత్త జిల్లాలు ఏర్పాటుతో పాటు కొత్త మండలాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆదోనిని 2 మండలాలుగా విభజించారు. ఆదోనిలోని పెద్ద హరివాణంను కొత్త మండలంగా ప్రకటించారు. పెద్ద హరివాణంలో 17 గ్రామాలను కలిపి మండలంగా ప్రకటించారు. అయితే కొన్ని గ్రామాల ప్రజలు ఆదోనిలోనే తమ గ్రామాలను ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
మరికొన్ని గ్రామాల ప్రజలు పెద్ద హరివాణం మండలంగా ప్రకటించడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదోని జిల్లా కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. జేఏసీ నాయకులు ఆదోని బంద్తో పాటు ఉద్యమాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. తమ డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ఆదోని వాసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదోని ప్రజల ప్రత్యేక జిల్లా కల త్వరలోనే నెరవేరే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తే ఆదోని అభివృద్ధి జరుగుతుందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదోని జిల్లా ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.